So good morning, madam. Welcome to Zoom. Good morning, madam. Welcome, madam. All the best, madam. Good Good morning, morning, madam. madam. Welcome, Good Welcome, morning, madam. 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 All the best, madam. All the Welcome, best. madam. All the best, All the madam. best, madam. Good morning, madam. All the best, madam. Good morning, madam. Welcome, madam Good morning, garu. madam. Good Morning, morning, madam. madam. Welcome, Welcome, madam. madam. All Good All the the morning, best. best, madam. madam. All the best, Good madam. morning, Welcome, madam. All madam. the best, madam. Welcome, madam. Good morning, madam. All the best, madam. Good morning, Good madam. All morning, the best, madam. madam. Good morning, madam. Welcome, madam. All the best, madam. Good morning, madam. Welcome, madam. All the best, madam. Good morning, madam. Welcome, madam. All the best, madam. Good morning, madam. Welcome, madam. All the best, madam. Good morning, Good madam. morning, All the best. madam. Welcome, madam. All the best. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ వాయిస్ రూపంలో మేడం గారికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. వెల్కమ్ చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వన్స్ అగైన్ వెల్కమ్ టు జూమ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ రవికృష్ణ గారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అడిగిన వెంటనే జస్ట్ ఇలా మార్నింగ్ కాల్ చేసిన వెంటనే ఎస్ సార్ నేను జూమ్ ఇస్తానని చెప్పినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. చాలా థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ మేడం. స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఫస్ట్ సార్ మాట్లాడుతున్నానండి. కొంచెం తడబడినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ భూపతి గారు. అలాగే థ్యాంక్ యూ రవికృష్ణ గారు. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అలాగే నా తల్లిదండ్రులకు పాదాభివందనాలండి. అలాగే మన గౌతమ్ బాలి సార్ గారికి కూడా పాదాభివందనాలండి. నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే గౌతమ్ బాలి గారు సార్ వల్లనేనండి. మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడటం వల్లనేను. అలాగే నేను పాడేరు నుండి మాట్లాడుతున్నానండి. నా పేరు అరుణ ఎర్రవరపు. మేము పాడేరులో గత 40 సంవత్సరాల నుండి ఉంటున్నామండి. నన్ను వెస్టేజ్కి పరిచయం చేసిన నర్సీపట్నంలో ఉంటున్న రమణాజీ లవకుమారికి చాలా చాలా కృతజ్ఞతలండి. అలాగే మా మెంటర్ అయిన గ్రేట్ లీడరు రమణమ్మ మేడం గారికి, అలాగే టాపప్ లైనర్ అయిన దొరబాబు సార్ గారికి, రవికృష్ణ గారికి, అలాగే మా ఆ, ఆ, సత్యవతి మేడం గారికి, మా లవ్ లైనర్ అయిన నాకు ప్రతి నిమిషం తోడుగా ఉంటూ ప్రతి విషయానికి మీటింగులకి సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మా రమణమ్మ మేడం గారికి, సత్యవతి మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. నేను వెస్టేజ్లోకి రావటానికి లవకుమారి గారు చెప్తుండేవారండి. ఆంటీ మీకు హెల్త్ బాగాలేదు కదా, బీపీ ఉంది, షుగర్ ఉంది అంటున్నారు. మోకాలు నొప్పి సయాటికా కూడా ఉండేదండి. ఆ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆంటీ, నేను వాడాను, నాకు కాలు నొప్పిగా ఉంటే మీరు వాడుకుంటే బాగుంటుందని నాకు 2003లో జూన్ జూలై నెలల్లో చెప్తుండేవాళ్ళండి. 2023లో చెప్తుంటే నేను 2-3 సార్లు విని మా పిల్లలు మందులు కొని పంపిస్తున్నారు, ఒక 5-6 నెలలకు సరిపోను, అవే ఉన్నాయి వేసుకుంటున్నాను, వాడుతున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను అంటూ 2-3 సార్లు చెప్పినా నేనేమి అది తీసుకోలేదండి. ఆ తర్వాత లేదు ఒకసారి మేము వస్తాం ఆంటీ పాడేరు, మీకు వివరంగా చెప్తాం, పాడేరులోనే మనకు ఒక షాప్ ఉంది అక్కడే తీసుకొని వాడచ్చు అని వాళ్ళు సెప్టెంబర్ నెలలో 2023లో పాడేరు రావడిందండి. దీని గురించి వెస్టేజ్ గురించి నాకు వివరంగా చెప్పి ఐడి ఇచ్చి ప్రోడక్ట్స్ తీసుకున్నామండి. ఫస్ట్ వీక్లో తీసుకొని నోని, కొలాజిన్, స్పిర్లోనా, అలోవెరా తీసుకున్నాం సార్. తీసుకొని వాడాను. వాడిన రెండో పూటకే నాకు చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. నాకు సయాటికా ప్రాబ్లం ఉండేది,
అలా దానికంటే ఫస్ట్ బీపీ ఉండేది ఒక 10 సంవత్సరాల నుండి. ఆ తర్వాత ఒక 4 సంవత్సరాల నుండి షుగర్ ఉంది. తర్వాత సయాటికా ఉందండి. ఇక్కడ పాడేరులో చాలా కొండలు కాబట్టి నడక ఎక్కువగా ఉండేది. బరువులు మార్కెట్కి అది వెళ్ళినప్పుడు బరువులు కూడా తీసుకొని ఈ అప్ అండ్ డౌన్స్ లో నడవటం వలన సయాటికా ప్రాబ్లం చిన్నది ఉండేదల్లా అసలు కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి అయ్యిందండి. అలాగే మోకాలు నొప్పి గుజ్జరిగిపోయి మోకాల్లో అసలు కూర్చోటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. వీళ్ళు వచ్చి ప్రోడక్ట్ తీసుకొని వాడిన 2 రోజులకే నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి. కొలాజిన్ అలాగే స్పిర్లోనా అలోవెరా నూనె వాడానండి. 2 రోజులకి మంచి రిజల్ట్ రావటంతో మా చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను ఇది ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి చెప్పినట్టు నేను ఇప్పటి వరకు చాలా రోజుల నుండి కనపడకుండా ఉండటం వల్ల అందరూ ఈ మధ్య కనపడలేదు మీరు ఊరెళ్ళారా అని అడుగుతూ ఈ ప్రోడక్ట్ గురించి చెప్పటం వలన ప్రతి ఒక్కళ్ళు దాన్ని జాయిన్ అయ్యి మరి ఒక రోజులోనే 10 మంది అన్నట్టు జాయిన్ అయ్యి ప్రోడక్ట్ తీసుకొని వాడుకున్నారండి. అలా వాడుకుంటున్న క్రమంలో నేను ఫస్ట్ నెలే 8% అయిపోయానండి. నా ఫస్ట్ ఇన్కమ్ 454 రూపాయలు వచ్చాయి. అలాగే హైయెస్ట్ ఇన్కమ్ 14,941 రూపాయలు వచ్చినాయి. ఈ వాడుకుంటూ ఉన్నారు కానీ నాకైతే మంచి లీడర్స్ ఎవరు రాలేదండి. 1 ఇయర్ వరకు జాయిన్ అవుతున్నారు, వాడుకుంటున్నారు, రిజల్ట్ తీసుకుంటున్నారు, ఆపేస్తున్నారు, ఏవో 1, 2 కొనుక్కొని వాడుకుంటున్నారు. నేను జాయిన్ అయిన నెలలోనే రాజమండ్రిలో బూట్ క్యాంప్ ఉందండి. నేను బూట్ క్యాంప్కి వెళ్ళాను. అక్కడైతే చాలా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. 2 days బూట్ క్యాంప్ జరిగింది. చాలా మంచి విషయాలు, చాలా లీడర్స్ రావటం జరిగింది. 2 days అంటే బూట్ క్యాంప్ అంటే ఇంకా చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ వచ్చింది. చాలా బాగుంది అనిపించింది. అవన్నీ నేర్చుకొని నేర్పించాలి, డబ్బు సంపాదించాలి అని నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చానండి. అలాగే మా సొంత ఊరు అయితే గుంటూరు దగ్గర తెనాలి పక్కనే పల్లెటూరు పెనుగుదురుపాడనండి. నేను బూట్ క్యాంప్ నుండి పాడేరు ఎక్క రాకుండా మా ఊరు వైపే వెళ్ళి మా వాళ్ళందరికీ ప్రోడక్ట్ చెప్పి వాడించానండి. మా మేనత్త గారు ఉన్నారు, ఆవిడకి 70 సంవత్సరాలు పూర్తయి ఉన్నాయి. ఆవిడకి పెరాలసిస్ వచ్చి కొంచెం తగ్గి కొంచెం షేక్ లాగా ఉండేదండి. చేతులు కానీ తల తిరుగుతున్నట్టు ఉండేది. దానికైతే మన తెనాలి షాపులో కొన్ని అవైలబుల్ లేనందువల్ల వంట ఒకటే వంట నూనె తీసుకొచ్చి 20 రోజులు వాడారండి. మన రైస్ అండ్ ఆయిల్ మేడం గారు వాయిస్ బ్రేక్ అవుతుందండి. అరుణ మేడం గారు వాయిస్ కూడా రావట్లేదండి. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి సిగ్నల్ చూసుకోండి మేడం, చెక్ చేయండి. అన్న గారు లెఫ్ట్ చూడండి, అయ్యారు సార్, సిగ్నల్ లెఫ్ట్ లేదు. అయ్యారు. మళ్ళీ యాడ్ అవుతారులేండి, యాడ్ అవుతారు. యాడ్ అయ్యారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. వినిపిస్తుందా సార్? ఇప్పుడు క్లియర్ గా ఉందండి, కంటిన్యూ చేయండి.
ఓకే. మా మేనత్త గారికి మన వంట నూనె వాడించటంతోనే 20 రోజులకే తనకి ఏ చేతులు తల తిరిగినట్టు చేతులు వణుకుడు ఏదైతే ఉందో దాంతోనే చాలా వరకు తగ్గిందండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అలాగే ఇంకా మా చుట్టాలకి మా పిన్ని గారికి ఆస్మా ఉండేదండి. దానికి కూడా నోని, రైస్ బ్రాండ్ ఆయిల్, స్పిర్లోనా, ఫ్లాక్స్ ఇవి ఇచ్చామండి. అది కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. తను ఆయాస పడేవారు, మాట్లాడలేకపోయేవారు బ్రీతింగ్ ప్రాబ్లం వలన. అలాంటిది ఒక వారం రోజుల్లోనే మంచి రిజల్ట్ వచ్చింది సార్. వాళ్ళకి ఫుడ్ ప్యాచెస్ కూడా ఇచ్చామండి. మేము కూడా ఫుడ్ ప్యాచెస్ వాడాము. నేను ఎవరికి చెప్పినా ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ యొక్క మేము వాడినందువలన మంచి రిజల్ట్ చూసి ఫస్ట్ నేను ఫుడ్ ప్యాచెస్ సజెషన్ చేస్తుంటాను. అలాగే పాడేరులో ఒక మేడం గారు ఉన్నారండి, చిట్టి గారని. తనకి లేడీస్ పర్సనల్ ప్రాబ్లం ఉండేది. ఆవిడకి 1.5 year నుండి వైట్ డిశ్చార్జ్ ఉండి మనిషి బాగా సన్నగా ఎండిపోయినట్టు అయిపోయి ఒక వైజాగ్ 8 హాస్పిటల్స్ తిరిగారటండి. ఎక్కడ మంచి రిజల్ట్ అయితే ఆవిడకి కనిపించలేదు. ఒక పెద్ద జబ్బులాగా అయిపోయి మనిషి మంచం పట్టేసి ఉండిపోయారు. నాకెందుకో ఆ పాత బస్ స్టాండ్ వైపు ఉంటారండి వాళ్ళు. అటువైపు నేను ఫీల్డ్కి అలా తిరిగినప్పుడల్లా ఆవిడ గుర్తొస్తూ ఉండేది. వీళ్ళ ఇంటికి వెళ్ళాలి, ప్రొడక్ట్ ఏదైనా తీసుకుంటారు అనే ఉద్దేశంతో నాకు ఉండేది. అలాగే వెళ్ళానండి ఒక 2 సార్లు. తర్వాత మూడోసారి వెళ్ళాను. అప్పటికే 3 వారాలు అయి ఉండొచ్చు. వెళ్ళి నేను పలకరించి, ఇదండి నేను ఇందులో జాయిన్ అయ్యి ఉన్నాను, ఇలాగ నాకు హెల్త్ నడుము నొప్పి తగ్గింది, సయాటికా తగ్గింది, బీపీ షుగరు కంట్రోల్కి వస్తుంది, నేను వాడుతున్నాను, చాలా ఎక్సలెంట్గా ఉంది, మీరు కూడా ఇంట్లోకి ఏమన్నా కావాల్సినవి తీసుకొని వాడుకోవచ్చు అని చెప్తే, అవన్నీ ఎందుకు, నాకు ఈ ప్రాబ్లం ఉంది దీనికి ఇవ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు అని ఆవిడ చెప్పడము వెంటనే మనకి ఐరన్ పోలిక్ అండి, అలోవెరా, స్పిర్లోనా, ఫుడ్ ప్యాచెస్, శతావరి మ్యాక్స్, అప్పుడుకి గానోడర్మా ఒకటేను, కుర్కుమిన్ ప్లస్ అందుబాటులో లేవండి. ఇంకొకటి ఉంటుందండి లేడీస్కి వాడేది, క్రాన్బెర్రీ మేడం గారు. ఎస్ క్యాన్బెర్రీ ఒకటి. అవి అప్పుడైతే మనకు అందుబాటులో లేవండి. మా సత్య మేడం గారు తునిలోను అలాగే కాకినాడ డిఎల్సిపిలో కూడా వెతికించారండి, వైజాగ్ కూడాను. అవి అందుబాటులో లేకపోవటం వలన శతావరి నూనె, ఐరన్ పోలిక్, అలోవీరా, స్పిర్లోనా, ఫుడ్ ప్యాచెస్ ఇవే తీసుకొని ఆవిడ కొంచెం ఇబ్బంది పడేవారు. ఇవి ఎక్కువగా ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి మాత్రలు అంటూ. వారంలో 4-5 సార్లు వేసుకొని ఒక్కో 2 రోజులు అలా గ్యాప్ ఇస్తూ ఉండేవారు. నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వేసుకోండి అని గుర్తు చేస్తూ ఉండేదాన్ని. ఆవిడ 2 నెలలు వాడి నవంబర్లో ఇచ్చానండి, డిసెంబరు జనవరి వాడి ఫిబ్రవరిలో హాస్పిటల్కి వైజాగ్ వెళ్ళారండి. వెళ్ళి ఫిబ్రవరి 1 తారీఖున టెస్ట్ చేయించుకుంటే ఆవిడకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆవిడకి గర్భసంచి సైజు పెరిగిందని చెప్పారండి ముందు. అలాగే అది చెడు స్మెల్తో ఉండటం, ఆ ఫ్లో అంతా కూడా పాచి పట్టినట్టు ఒరిసింది అని కూడా చెప్పారండి. ఆ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయ్యి రిజల్ట్ నిల్ అని వచ్చిందండి స్కాన్ తీస్తే. అదైతే ఎక్సలెంట్ రిజల్ట్ అండి. అలాగే ఇంకా చాలా మందికి అండి, మాకు పాలు పోసే అతనికి కాళ్ళు పీకుడు, వాళ్ళ ఆవిడకి ఇది ఆస్మా, గురక ఉన్నాయండి. వాళ్ళు కూడా రెస్పోకేర్ నోని, అలోవీరా, అలాగే అతని కాల్షియము, అలాగే వంట నూనె, ఇట్లా ప్రతి ఒక్కళ్ళండి ఒక్క ఆవిడకైతే వాడుకుంటూ మంచి మంచి రిజల్ట్ తీసుకున్నారండి. నేనైతే 1 year ఒక్కదాన్నే పోరాడానండి. లీడర్స్ అయితే ఎవరు నాకు టచ్ అవ్వలేదు. మరి ప్రతి మీటింగ్కి వెళ్తూ ఉండేదాన్ని. అలాగే సిఎన్సి ఆఫర్ ఖచ్చితంగా చేస్తూ ఉండేదాన్ని.
మనకి V20 ఆఫర్ వచ్చినప్పుడు 750 పాయింట్స్ అంటే అది కూడా చేశాను సార్. అలాగే నేను హైదరాబాద్ మన మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళానండి. మన గౌతమ్ బాలి సార్ గారిని, కన్వర్ బీర్ సింగ్ గారిని, దీపక్ సూద్ గారిని వీళ్ళందరినీ స్వయంగా చూసే భాగ్యం కలిగిందండి నాకు అంత త్వరగానే. అలాగే నేను సుబ్బయ్య శెట్టి గారిది గుంటూరులో మీటింగ్ జరిగిందండి. అప్పుడు ఎంఎస్ఆర్ గారు సుబ్బయ్య శెట్టి గారిని కూడా నేను గుంటూరు మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. అలాగే మంతుల్లో ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతుండేదాన్ని. దొరబాబు సార్ గారు, అరుణ్ గారు మీరు ఒక్కరే వస్తున్నారు, ఎవరో ఒకళ్ళని తీసుకురండి మీకు టీం పెరుగుతుంది అని చెప్తుండేవారు. ఇక్కడ అయితే ప్రోడక్ట్ తీసుకొని బాగా వాడుతూ వచ్చారు. నేను బ్రాంజ్ కూడా అయ్యాను. అయితే మీటింగ్ తుని అనేటప్పటికి ఇక్కడ అందరూ ఎంప్లాయీస్ ఆదివారం అంటే ఏవో ఒక ఫంక్షన్లని పిల్లల్ని చూసుకోవటానికి ఎవ్వరూ మీటింగ్కి రావటానికి అంత సుముఖంగా ఉండేవాళ్ళు కాదు. ఊళ్ళో పెట్టండి వస్తాము అట్లా చెప్తుండేవారు. ఆ క్రమంలో మా ఆయన గారు కాఫీ తోటలో జాబ్ చేస్తారండి. మా ఆయన గారితో పాటు ఒక అతను గంగాధర్ అని జాబ్ చేసేవారు. అతను మా ఇంటికి వస్తే అతనికి చెప్పామండి ఇలాగుంది పరిస్థితి, వెస్టేజ్ అనే products లో నేను జాయిన్ అయ్యాను. ఇందులో హెల్త్ ఉంది, హోమ్ ఉంది, బ్యూటీ ఉంది, దాంతోపాటు అగ్రికల్చర్ ఉంది, అలాగే పర్సనల్ ఉంది, దాంతోపాటు 3 తరాల ఇన్కమ్ ఉంది అని చెప్పటం వల్ల డబ్బు అనేది ఏదైతే అతను విన్నారో అది గ్రహించి ఇప్పుడు మా టీంలో ఉన్న వెంకట్రావు గారికి ఆయన మామగారు అవుతారు, ఆయనకి చెప్పారండి. అది విని వెంకట్రావు గారే స్వయంగా మా ఇంటికి వచ్చారండి. లాస్ట్ ఈ ఇయర్ జనవరి ఆ టైంలో వచ్చి మేడం గారు సారు ఏంటి ఏదో బిజినెస్ ఉందంట అని అడిగారు. అడిగితే అప్పుడే మనకి జనవరిలో 26వ తారీఖున మీటింగ్ ఉందండి తునిలో, ఆ మీటింగ్కి వెళ్దాము అక్కడికి రండి 2 రోజుల్లో మీటింగ్ ఉంది వెళ్తే మీకు అర్థమవుతుంది అంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారండి డబ్బులు వస్తాయి అని చెప్పటం వలన వాళ్ళు ఆ సార్ వచ్చారండి మీటింగ్కి. అలాగే ఇంకొక లీడర్ ఉన్నారండి నాకు బ్రాంజ్ డైరెక్టర్ అయిన మేడం గారు సువర్ణ గారు అని, తను కండక్టర్గా చేస్తారండి. అలాగే వాళ్ళ సారు టీచర్గా చేస్తారు. ఆ మేడంని కూడా నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు 2-3 సార్లు కలిసి ప్రోడక్ట్ గురించి చెప్తే ఆవిడ ఈవినింగ్ నేను వెళ్తానండి, ఆవిడ బిజీగా ఉంటారు డ్యూటీ నుండి వచ్చి వినేవారు, నేను వచ్చేస్తుండేదాన్ని. ఒకరోజు అయితే కొంచెం టైం ఇచ్చారు. టైం ఇస్తే మన ఫ్లాక్స్ ఆయిల్ అలాగే మన ఆల్ట్రా వాష్ స్వాబ్ ఇవి డెమోలు చూశారు. చూసిన వెంటనే మేడం గారు ఇందులో హెల్త్ ఉంది అంటే వాడతాను అన్నారు, ఇన్కమ్ వస్తుంది అని చెప్పాను చేస్తాను అన్నారు, ప్రోడక్ట్ తీసుకోండి అని అంటే తీసుకుంటాను అన్నారు. వెంటనే ఆ 3 ప్రోడక్ట్స్ తీసుకున్నారండి. పేరు సువర్ణ అన్నందుకు ఆ 3 మాటలు కూడా బంగారం లాంటి మాటలు మాట్లాడారండి. అలాగే ప్రోడక్ట్ తీసుకున్నారు, వాడారు, నచ్చింది. అంటే తను అయితే వెంటనే మీటింగ్కి రావడానికి కుదరలేదు, తను ఒక జాబ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు జాయిన్ అయ్యారు. సేమ్ అలాగానే అందరికీ హెల్త్ ఇస్తూ మోటివేషన్ చేస్తూ చాలా త్వరగా బ్రాంజ్ అయ్యారు. మంచి టీం కూడా పెంచుకున్నారండి. అలాగే ఇంకొక మేడం గారు సువర్ణ గారి ఇంటి దగ్గర నుండి వస్తుంటే ఒక మేడం గారు బయట ఒక్కరే నిలబడి ఉన్నారు, ఆవిడ చాలా సన్నగా ఉన్నారు. మేడం గారు ఇలాగండి వెస్టేజ్ అని అంటే తెలుసండి మేము విన్నాము, అయితే మాకు ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుద్ది ఏంటి అనేది మాకు తెలియట్లేదు అని అన్నారండి. నాగరత్నం గారు అని ఆ మేడం గారు కూడా వెంటనే వాళ్ళ సార్కి చెప్పారు. 2 రోజుల్లో వాళ్ళ సార్ మా ఇంటి దగ్గరలోనే ఒక స్కూల్లో ప్రైమరీ స్కూల్లో పనిచేస్తుంటారు. అనుకోకుండా నేను ఆ సార్ని కలవటం అయ్యింది. ఆ సార్ అవును మీకోసమే మా మేడం గారు కూడా చెప్పారు. ఆ సార్ అయితే 4 సంవత్సరాలు నాగేశ్వరరావు గారు అని మంచంలో ఉన్నారండి. నడుముల దగ్గర నుండి ఆయనకి మరి వెన్నుపూసలో నరాలు నొక్కటం వలన మంచంలోనే ఉండి అన్ని సేవలు చేయించుకునేవారు. మనిషి సపోర్టు కర్ర సపోర్టు లేకుండా ఒక అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులకు వచ్చి జాబ్ చేసుకుంటున్నారండి. ఆ సార్ కూడా నమ్మి ప్రోడక్ట్ గురించి తెలుసు, ముందు ఒకసారి పాడేరులో షాప్ ఉండేదట, అప్పుడైతే నాకు తెలియదండి. ఆ సార్ కూడా క్రిల్లు
ఫ్లాక్స్ ఇవన్నీ వాడుకుంటూ సార్ 1 మంత్లోనే మంచి రిజల్ట్ తీసుకొని చాలా చక్కగా నడుస్తున్నారండి, ఎవరి సపోర్టు లేకుండా. మేడం గారు కూడా వెంకట్రావు గారితో పాటు ఈ సంవత్సరం జనవరి 26న జరిగిన మీటింగ్కి వచ్చి అప్పుడు రవి సార్ గారు చాలా చక్కగా, రవికృష్ణ గారు చాలా చక్కగా బిజినెస్ ప్లాన్ గురించి సింపుల్గా చెప్పారండి. అది వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. మేడం గారు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా మంచిగా టీం బిల్డప్ చేసుకుంటూ ప్రోడక్ట్ వాడుతున్నారండి. వాళ్ళు సైడు పక్కన ఊర్లకు వెళ్ళి పెరాలసిస్ వాళ్ళకే ఇచ్చారండి మంచిగా ప్రోడక్ట్. వాళ్ళందరికి కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. పెరాలసిస్ అంటే ఇంకా నోరు పని చేయదు, చేతులు కాళ్ళు పని చేయవు కదండి. వాళ్ళకి ఇలా సొంగ కారిపోతుండేది. అది మొత్తం రికవరీ అయ్యి వాళ్ళు కూడా ఎక్సలెంట్ రిజల్ట్తో ఎవరి పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్కి వచ్చారండి. అలాగే మా వెంకట్రావు గారు కూడాను ఒక సత్యనారాయణ అనే వ్యక్తికి కూడా సేమ్ పర్సనాలిటీ పెరాలసిస్, అతను కూడా చిన్న వ్యక్తి అండి. అతనికి కూడా ఈ ప్రోడక్ట్ ఇచ్చి వాడించడం వలన మంచి రిజల్ట్ వచ్చిందండి. వాళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ ఒప్పుకోలేదటండి, చాలా వాడారు, హాస్పిటల్స్ తిరిగారు, ఎవరో చెప్పింది వద్దు అని అంటే ఈ వీడియోలన్నీ అతన్నే చూడు అని మా వెంకటరావు గారు మోటివేషన్ చేసి అప్పుడు అతను స్వయంగా నేను వాడతాను అని నిర్ణయం తీసుకున్నారండి. తీసుకొని వాడటం వలన అతను ఈరోజు 2-3 అడుగులు వేయగలుగుతున్నారట. అలాగే మా టీంలో నాకు ఇంత మంచి టీం వచ్చిందండి. అలాగే పోలీస్ సార్ ఉన్నారండి, ఆ సార్ కూడా ప్రోడక్ట్ వాడుతున్నారు. సార్తో పాటు ఇంకో 4-5గురిని జాయిన్ చేశారండి పోలీసులు. అలాగే టీచర్స్ ఉన్నారండి. నాకు మంచి టీం వచ్చిందండి, మంచి ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. మా వెంకట్రావు గారు కూడా బ్రాంజ్ అయ్యారు, 7,000 చిల్లర తీసుకున్నారండి ఇన్కమ్. మా సువర్ణ మేడం గారు కూడా బ్రాంజ్ అయ్యారండి, 5,000 చిల్లర ఇన్కమ్ తీసుకున్నారండి. ఇంకా 2 ఈ నెలలో రెడీగా ఉన్నారండి వెంకట్రావు గారి డౌన్లో బ్రాంజ్కి. మేడం గారు దారకొండలో కూడా టీం వేశారండి. అక్కడి నుండి కూడా మన తుని మీటింగ్కి రావడం జరుగుతుంది. ఎంత దూరం అయినా కూడా వెస్టేజ్ అనేది అర్థమైన వాళ్ళు వదలరు అన్నట్టుగా మా వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారండి. అలాగే నాకు నా వయసు అయితే 59 సంవత్సరాలండి. ఈ వయసులో ఇంత ఎక్సలెంట్గా నేను ఉండటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. అలాగే మా పిల్లలు కూడా మంచిగా ప్రోడక్ట్ వాడుకొని మీటింగ్లకు వెళ్తూ ఖాళీగా ఉండకుండా నీకంటూ ఒక వర్క్ వచ్చింది, నువ్వు ఎంజాయ్ చెయ్యి అనే చెప్తున్నారు. మేడం గారు అంటుంటారండి, రమణమ్మ మేడం గారు, సత్య మేడం గారు, మేడం గారికి అవసరం లేదు, ఇలా తిరిగి ఇంటింటికి తిరిగి ఇంత కష్టపడవలసిన అవసరం లేదు, ఆవిడ ఉన్న పరిస్థితి అంటే నా పరిస్థితి కదండి, మా పిల్లల పరిస్థితి, అయినా కూడా చేస్తున్నారంటే నాకు హెల్త్ వచ్చిందండి. అదే నిజంగా గౌతమ్ బాలి గారు ఇలాంటి ప్రోడక్ట్ కనుక్కొని ఉండకపోతే కాళ్ళు ఈడ్చుకుంటూ నడుము నొప్పులతో షుగర్తో అసలు ఎలా ఉండేవాళ్ళమి, మంచాన్ని పడి ఉండేదన్న అన్న స్టేజీ ఆలోచిస్తే అంత భయం వేస్తుందండి. అంత మంచి రిజల్ట్ వచ్చి నాకు ఈ సయాటికా నొప్పికి అయితే నేను హైదరాబాద్ వరకు వెళ్ళానండి. అది ఒక 2-3 నెలలే పనిచేసింది. నిన్న ఆదివారం తుని మీటింగ్ అయిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి చూపించుకొని చెక్ చేయించుకున్నాను. షుగరు ఉండవలసిన దానికన్నా తక్కువ ఉందండి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అది కూడా కంప్లీట్గా ఎంత ఉండాలో అంతే ఉంది. ఇంకా బీపీ అయితే అసలు లేదండి, కానీ బీపీకి షుగర్కి ఆపకూడదు కాబట్టి పర్సెంట్ తగ్గించి చెప్పారు. ఇప్పటి వరకు భయపడుతూ ఇది తినాలి అది తినకూడదు అంటూ రూల్స్తో ఉన్న నేను అన్ని కంట్రోల్ ఉన్నాయి అనగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అంత ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. మరొకసారి ఇంతటి మంచి ప్రోడక్ట్ అందించిన గౌతమ్ బాలి సార్ గారికి నా పాదాభివందనాలు. అలాగే ఇలాంటి టెస్ట్ మోనీలు చాలా చాలా ఉన్నాయండి. 1.5 year అయిపోయింది కూడాను నా జర్నీ. నేను ఒకటే నిర్ణయించుకున్నానండి, ప్రతి మీటింగ్కి వెళ్తూ ఎవరు వచ్చినా రాకపోయినా ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ఎంప్లాయీసేనండి, చుట్టుపక్కల ఎంప్లాయీస్ అంతా ఇది కొంచెం
ఇక్కడ సిటీ ప్రస్తుతం ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా అండి, మా పాడేరు. అందరూ ఇక్కడ ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి మేము ఏది చెప్పినా ప్రోడక్ట్ తీసి వాడుకుంటారు, కానీ ఇందులో జాయిన్ అవ్వాలి, డబ్బులు వస్తాయి, ఇదంతా ఇంకా వాళ్ళకు ఆలోచన ఉండదండి. నేను మీటింగ్లకు వచ్చి ఏమి నేర్చుకున్నానంటే, నేను నిలబడాలి. నిలబడితే నేను అనుకున్నది ఎప్పటికైనా సాధించగలను. నేనంటూ ఉంటే నాకు కూడా కొంత ఈ వయసులో 59 సంవత్సరాల వయసులో నేను కూడా ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలి. మా పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారండి. మా పాప అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో సీనియర్ సైంటిస్ట్గా చేస్తున్నారు. అలాగే మా మా అల్లుడి గారు కంప్యూటర్ జాబ్లు, సాఫ్ట్వేర్ అంటారు. మా కోడలు గారు కూడా ఒక డిలిక్స్ అనే ఫారిన్ కంపెనీకి సేల్స్ అండ్ మేనేజర్గా చేస్తున్నారండి, మార్కెటింగ్ మేనేజర్గా. అలాగే మా బాబు మోలెక్స్ కంపెనీలో టీమ్ లీడర్ అండి. వాళ్ళ పొజిషన్లో వాళ్ళు బాగున్నారు. వాళ్ళని పంపించి మేము ఇక్కడ ఎప్పటిలాగే ఇలాగే ఉన్నాము. నాకు ఇంతటి గొప్ప అవకాశం వచ్చింది, నేను దీన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? హెల్త్ వచ్చింది, డబ్బులు వస్తున్నాయి అంటున్నారు, 3 తరాల ఇన్కమ్ ఉంది. అలాగే మా అమ్మాయి అమెరికాలో ఉండటం వల్ల నేను కూడా 2 సార్లు అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ అవసరాలకి తీసుకెళ్తారు కదండి డెలివరీ టైంకి. అది కూడా రుచి చూశాను. నా సొంతంగా నేనంటూ నిలబడి సంపాదించుకొని నేను ఇంకా నా డబ్బులతో మళ్ళీ మళ్ళీ 4-5 సార్లు ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలి. అలాగే నేను కూడా సొంతంగా ఒక కారు తీసుకోవాలి, నేనంటూ నిరూపించుకోవాలి. నాకు చదువు లేదు, ఇక్కడ వయసుతో సంబంధం లేదు, డబ్బుతో కూడా అవసరం లేదు, టైం కూడా అవసరం లేదు. మేడం గారు, సత్య మేడం గారు టైం అంటే, సత్య మేడం గారు ఫోన్ చేసి ఏం చేస్తున్నారమ్మా అంటే ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు ఫీల్డ్కి ఎప్పుడు వెళ్తారు అంటే ఈవినింగ్. ఇక్కడ అందరూ ఈవినింగ్ ఉంటారు కాబట్టి నేను ఎక్కువ ఈవినింగే పెట్టుకుంటాను. 4 ఆ టైంకి వెళ్ళి 8, 8:30 వరకు అలాగా వచ్చేస్తుంటాను. ఊళ్ళోనే తిరుగుతుంటాను. కొన్ని కొన్ని ఎవరైనా చెప్తే రమ్మంటే బయట ఊర్లు కూడా వెళ్ళొస్తుంటాను. అలాగే మన జీమాడుగులు వెళ్ళాను హాస్పిటల్కి. సారు నాకు తెలుసమ్మా, నా చేతిలో బుక్ తీసేసుకొని ఉంచుకున్నారు డాక్టర్ గారు. ఇంకా నాకు జనవరి నేను 9వ నెలలో జాయిన్ అయితే డిసెంబరులో ఇక్కడ మనకి పాడేరులో ఈఎన్టీ స్పెషలిస్టు డాక్టర్ కృష్ణారావు గారని సార్ కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. మా హాస్పిటల్కి, మా జిల్లా హాస్పిటల్ ఆయన చీఫ్గా కూడా చేసేవారు. ఆ సార్ కూడా జాయిన్ అయ్యారు. మాకు డాక్టర్లు ఉన్నారు. ఆ సార్ ఫోన్ చేసి అడుగుతుంటారు ఎలా ఉంది వెస్టేజ్ అని. మళ్ళీ అరకులో ఒక డాక్టర్ గారు పనిచేస్తున్నారు. ఆ డాక్టర్ గారికి బయట ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా కొలెస్ట్రాల్ తగ్గలేదు అరుణ్ గారు, మనం ఏమి ఇస్తాము, పంపించేయండి అని చెప్పి అడుగుతుంటారు. ఆ సార్ గారికి కూడా వంట నూనె, మన రైస్ బ్రాండ్ ఆయిల్, ఫ్లాక్స్, క్రిల్ ఆయిల్ ఇచ్చానండి. సార్ గారు వెస్టేజ్ అమ్మ అయితే నాకు తెలుసు దీని గురించి, నేను ఇంక రెగ్యులర్గా ఎన్నాళ్ళు వాడుకోవాలంటే 3-4 మంత్స్ సార్ అంటే, అయితే నేను ఇక్కడ వైజాగ్లో కొని వాడేసుకుంటానులేమ్మా అని చెప్పారు. అలాగే మా మేనత్త కూతురు తెనాలి దగ్గర ఉంటారండి. ఆ అమ్మాయి కూడా 100 అడుగులు నడిస్తే కూర్చోవాల్సి వచ్చేదండి. సయాటిక అంత ప్రాబ్లం ఉండేది. తనకు కూడా ఒకసారి ప్రోడక్ట్స్ తీసుకొని వాడుకున్నారు. తనకు కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అండి. అక్కడే ఇంకొక మేనత్ ఉన్నారు, ఆవిడకి పైల్స్ కంప్లైంట్ ఉంది. ఇంకా టెస్టిమోనీలు అయితే చాలా చాలా ఉన్నాయి సార్. దాంతోపాటు నేను ఎందుకు చేస్తున్నాను అనే దానికి వచ్చాను. అయితే నేను డబ్బు సంపాదించాలి, 3 తరాలుకి, నా పిల్లలకి, నా మనవడి కోసం కూడా నా వయసు నేను ఉన్నన్నాళ్ళు సంపాదించి వాళ్ళకి అప్పచెప్పాలి, నాకు కూడా ఒక పేరు రావాలి అనేది నేను నిర్ణయించుకున్నాను. ఇలాంటి అవకాశం ఎక్కడా లేదండి. ఎలాంటి ఉద్యోగస్తును మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ పదవి దిగిన వెంటనే వాళ్ళు ఉన్నంత వరకే వస్తుందండి పెన్షన్ లాంటివి కూడాను. ఇక్కడైతే ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన 3 తరాలకి ఇన్కమ్ ఇస్తూ, ఫారిన్ ట్రిప్స్ ఇస్తూ, మన ఆరోగ్యం మన చేతిలోనే పెట్టిన గౌతమ్ బాలు గారి సార్ గారికి మరొకసారి ధన్యవాదాలండి. అలాగే మనందరం కూడాను మనం నేర్చుకుంటూ నేర్పిస్తూ
మధ్యలో సంపాదించుకోవటం అన్నారండి. మనం నేర్చుకోవటం అంటే మీటింగ్లకు వెళ్తాము. మన అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కన్న తల్లిదండ్రుల తర్వాత వాళ్ళకంటే గొప్పండి నా దృష్టిలో అయితే. నా దృష్టిలో అయితే తల్లిదండ్రులు కొంతవరకే చదువు పెళ్లి వరకు చూస్తారు. ఈ మధ్యలో మనం ఏం చేసినా అరుస్తానే ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రుల కంటే గొప్పండి. ఏ వయసు వాళ్ళనైనా పిల్లల్ని ఎలాగ లాలిస్తూ బుజ్జగిస్తూ నేర్పిస్తారో అంతలా ఏ టైంకి మనం ఫోన్ చేసి అడిగినా కూడా మన అప్లైనర్స్ మన మీద ఎంతో ప్రేమ అభిమానాలతో ప్రతి విషయం నేర్పిస్తూ మనల్ని చేపట్టుకొని తీసుకెళ్తున్నారండి. ఇంత మంచి అప్లైనర్స్ దొరికినందుకు నేనైతే చాలా అదృష్టవంతురాలండి. ఇది అందరికీ ఉందండి అవకాశం. ప్రతి అప్లైనరు అందరినీ బిడ్డల్లానే చూసుకొని వాళ్ళకి 3 తరాలు డబ్బు మన సొంత పిల్లలకి ఏమి ఇప్పిస్తున్నామో తెలియదు కానీ వాళ్ళకి 3 తరాలు డబ్బు 3 తరాల రిలేషన్ అండి. మన భార్యాభర్తల సంబంధం కానీ మన బిడ్డల సంబంధం కానీ మనం ఉన్నంత వరకేనండి. వెస్టేజ్లో ఉన్న బంధము 3 తరాలు కలిసి ఉంటారండి. ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది. డబ్బు సంపాదించటం కూడా అందరికి అవసరమేనండి. నేను ఫస్ట్ డబ్బు మీద అంత ఆలోచన ఉండేది కాదు. ఒకసారి మీటింగ్కి వచ్చి నేను అక్కడే ఉన్నప్పుడు మన దొరబాబు సార్ గారు అందరి గురించి ఎలాగున్నారు ఎంతవరకు ఉన్నారు అని మాట్లాడుతూ అరుణ్ గారికి ఆ డబ్బు అవసరం లేదు అని అలాగా ఆగిపోయారు. నాకు అప్పుడు బాగా ఆ ప్రశ్న అలా తిరుగుతూ ఉండేది. అయ్యో మా పిల్లలకు ఉంది కానీ నాకు కారు లేదు, నాకు మంచి హౌస్ కూడా లేదు, ఈ పాడేరులో మంచి లైఫ్ అంటే ఒక సినిమా ఉండదు, ఒక మంచి హోటల్ ఉండదు. అయ్యో నాకెందుకు డబ్బు వద్దు, నాకు కూడా డబ్బు కావాలని అప్పుడు బలంగా పడిందండి. నాకు డబ్బు కావాలి, నేను కూడా మంచి లైఫ్ని లీడ్ చేయాలి అనేది నేను నిర్ణయించుకున్నానండి. త్వరలో నేను కూడా సిల్వర్ డైరెక్టర్ నుండి గోల్డ్ నుండి స్టార్ అయ్యి కారు తీసుకొని మా సార్కు నేను కారులో తిరగాలని ఎంజాయ్ చేయాలని నేను చాలా చాలా నిర్ణయించుకున్నానండి. అది నాది డ్రీమ్ అండి. ఇంకా మిగిలిన ఆస్తి ఎంత వచ్చినా పిల్లలకు ఉంటుందండి. నా మనవాళ్ళకి వరకు వెళ్తుందని చెప్తున్నారు కాబట్టి అది కూడా నేను చాలా ఆశతో ఉన్నాను. నాకున్న కోరికలతో పాటు ఇప్పుడు నన్ను నా అప్లైనర్స్ ఎలాగా పిల్లల్లాగా చూసుకుంటున్నారో నా టీం అండి నన్ను పిల్లలాగా చూసుకుంటారు. నేను ఫీల్డ్కి వస్తాను, వెంకట్రావు గారు నేను పెద్ద బయలు వస్తాను, నన్ను తీసుకెళ్ళండి, నేను పొద్దున్న 6 గంటలకు బయలుదేరి బాక్స్ తీసుకొని వస్తానంటే మేడం మీరు పెద్దవాళ్ళు, మీరేమి రావద్దు, మీరు తిరగలేరు అని చెప్తారండి. ఎవరికి వాళ్ళు స్వయంగా వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తున్నారండి. అక్కడి నుండే పేషెంట్స్తో మా సత్య మేడం గారితో మాట్లాడించి ప్రోడక్ట్ వాళ్ళకి మేడంకి మాట్లాడించి ప్రోడక్ట్ అక్కడి నుండే డిసైడ్ చేసేసి మేడం గారికి అమౌంట్ వేస్తున్నారండి. కొంత ప్రోడక్ట్ హెల్త్ది మా పాడేరు డిఎల్సిపిలో అందుబాటులో ఉండదండి. మేము వచ్చినాకే సార్ చెప్తుండేవారు, పాడేరు డిఎల్సిపి సారు అరుణ మేడం గారు హెల్త్ మీద వెళ్తున్నారు, మీరు కూడా అదే చెప్పండి అని అటు ముంచింగ్పుట్టు సైడ్ నుండి వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తుండేవాళ్ళు. ఆ తర్వాతే ప్రోడక్ట్ కొంచెం డెవలప్ అయిందండి షాప్లో. నేను ఆ ముందు చూడండి ఎప్పుడు అటే నడుస్తుండేదాన్ని. 2-3 డబ్బాలు ఉండి ఆ మేడం గారు మిషన్ కుట్టుకుంటా ఉంటే నాకు పేరు చదవటం రాదు ఇంగ్లీషు. అసలు ఈ డబ్బాలేంటి ఇప్పుడు మిషన్ కుట్టడం ఏంటి అని నిలబడి చూస్తే ఆవిడ పలకరించరు. అదే నేనైతే ఏంటండి అని పలకరించేసేదాన్ని. ఆ తర్వాత 4 రోజులకే నేను జాయిన్ అవటం, అక్కడికే వెళ్ళి కొనటము, ఎంత నవ్వుకున్నామో. ఓహో ఇది నా హెల్త్ వెస్టేజ్ అనేది అని. అలాగే మా వీధిలో అందరూ ఫస్ట్ చెప్పినప్పుడు వెస్టేజే అన్నారు, ఇప్పుడేమో మేడం గారు మన వీధిలో డాక్టర్ అయిపోయారని మాట్లాడుకుంటూ ఉంటారండి. నాకు అది చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అనుకోకుండా నాకు కొంచెం హెల్త్ మీద అవగాహన ఉన్నట్టు అనిపిస్తుందండి నా కోసం నాకు. ఎందుకంటే మా నాన్నగారు హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశారు, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారండి. అందుకోసం నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు కొంచెం ఆరోగ్యం గురించి తెలుసు, నేను ఎక్కువ అదే చెప్తుంటానండి. దాంతోపాటు మా పిల్లలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మా టీం లీడర్స్ మా డౌన్ లైన్లు అందరూను ఎవరికి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ప్రోడక్ట్ తున్నుండి తెప్పించేసి పట్టుకెళ్ళిపోతున్నారండి. మేడం గారికి ఓపికకి
చాలా చాలా ధన్యవాదాలండి. మన వెస్టేజ్లోకి వచ్చారు అంటే ఓపిక, కోరిక, తీరిక ఇవన్నీ ఉంటేనే వస్తారండి. అలాంటి వాళ్ళనే యూనివర్స్ కనెక్ట్ చేసుకుంటుందని నాకు అర్థమవుతుందండి. ప్రోడక్ట్ అలా పంపిస్తూ ఉంటే మా వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళ రిజల్ట్ చూడటము ఎంత మురిసిపోతున్నారంటే, ఇన్ని సంవత్సరాల నుండి నడవలేకపోతున్నారు, ఇన్ని సంవత్సరాల నుండి మాట్లాడలేకపోతున్నారు, ఇన్ని సంవత్సరాల నుండి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, క్లియర్ అయిందంటే ఇదేదో ఒక పండగ తిరణాల వస్తే ఎలాంటి ఎగ్జైట్మెంట్, ఆనందం, సంతోషం ఉందో మా టీంలో అయితే అంత ఉందండి. మేము ఫస్ట్ సారి మీటింగ్లకు వచ్చినప్పుడే మా పాడేరంటే కార్లు, జీపులేనండి. దేనికి వెనకాడకుండా వచ్చేస్తున్నారు. మొన్న ఆదివారం కూడా ఒక జీప్‌తో వచ్చేసారండి. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. మా టీమ్ అంతా ఇంత మంచిగా బిజినెస్ చేసుకుంటూ, అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ, వాళ్ళు కూడా డబ్బు సంపాదిస్తూ, మా అప్లైనర్స్ ఏదైతే చెప్తున్నారో అది మేము తూచా తప్పకుండా ఫాలో అవుతున్నామండి. తల్లిదండ్రులతో మేము సమానంగా భావిస్తున్నాం కాబట్టి మీరు ఇంత పివీలు చేయాలి, మీరు ఇప్పటికి చేసేయాలంటే ఇంకంతే, వెనకాడే ప్రసక్తే లేదండి. అప్లైనర్ ఏది చెప్తే అదే చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇంక దానికి మించిన మనకి నాలెడ్జి అవసరం లేదు అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ చిన్నవాళ్ళంతా నాలెడ్జి తీసుకోండి, మీటింగ్స్కి అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా 9 రకాల ఇన్కమ్లు ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకోండి, నేర్పించండి, మంచి టీముని బిల్డింగ్ చేసుకోండి, డబ్బు సంపాదించండి. 3 తరాల ఇన్కమ్ ఎక్కడా లేదండి. 3 తరాలు అనేది చాలా ఎక్సలెంట్ ఆలోచనతో మన గౌతమ్ బాలి సార్ గారు పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి. నలుగురు బాగుపడాలి అనేది ఉంది చూడండి, అది చాలండి దీర్ఘాయుష్కి. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతారండి సార్ కూడాను. మనం ఇంకా 50 దేశాలకి విస్తరించాలి అని కూడా చెప్తున్నారు. అది కూడా జరుగుతుందండి. మా టీం అందరికి నేనైతే చాలా 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 రుణపడి ఉన్నానండి. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకుండా వర్క్ చేసుకుంటున్నారు. మా మేడమ్స్ కూడా ప్రతి నెల ఒకసారి పాడేరు వచ్చి మీటింగులు పెట్టి మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారండి. దూరం కాబట్టి తుని రాలేకపోతున్నారు కదండి. ఇక్కడ నెల నెల మీటింగ్ పెట్టడం వలన 60-70 మంది యాడ్ అవుతున్నారండి మీటింగ్కి. మంచిగా జరుగుతుందండి. మేము ఇంకా చాలా మందికి హెల్త్తో పాటు ఇక్కడ హెల్త్ కన్నా బిజినెస్, మనకి మనం కొనే వస్తువు మీదే మనకి తిరిగి డబ్బులు ఇస్తూ, అది కూడా 3 తరాలు ఇన్కమ్ ఇస్తూ, వెస్టేజ్ అనేది పెట్టి 21 సంవత్సరాలు రన్ చేశారంటే ఇది మాటలు కాదండి. మన ఇంట్లో ఉన్న ఒక కుటుంబమే, మన నలుగురమే ఒక మాట మీదగా ఒక పూట ఉంటే ఒక పూట ఉండమండి. అలాంటిది ఇన్ని కోటాను కోట్ల మందిని ఒకే మాట మీద నడిపిస్తున్న గౌతమ్ బాలి సార్ గారు దీర్ఘాయుష్మాన్ భవగా లాగా ఉంటూ మనందరికీ, ఇంకా మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి డబ్బులు ఇచ్చే వరకు ఆయన అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా యూనివర్స్ ద్వారా కోరుకుంటున్నానండి. అలాగే నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రవికృష్ణ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. భూపతి సార్ గారికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ హెల్త్ అండి. నా అప్లైనర్స్కి, నా డౌన్ లైనర్స్కి, నా లవ్ లైన్ మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో అరుణ మేడం. మేడం సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోండి. సో లీడర్స్ వెయిట్ చేయండి, మేడం లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అవుతారండి.
సో లీడర్స్ ఎవరు లెఫ్ట్ అవ్వద్దండి. మేడం కంటిన్యూ చేయండి మేడం, అరుణ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. అలాగే ఈ జూమ్ మీటింగ్ ద్వారా మా ఆయన గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలండి. ఉండేది మేమిద్దరమే కాబట్టి నేను ఎక్కడికి మీటింగ్ కన్నా బయటికి ఫీల్డ్కి వెళ్ళి వచ్చినా, ఎక్కడ 2 రోజులు ఉండి వచ్చినా ఆయన ఒక్కరే ఇంట్లో ఉంటూ అన్నీ చూసుకుంటూ, అలాగే నాకేమన్నా మీటింగ్లు జూమ్ మీటింగ్ అది వచ్చినప్పుడు రాసుకోండి అని చెప్తుంటారు. మా ఆయన గారు నాకు అన్నీ రాసి పెడుతుంటారండి. నాకు ఒక తల్లి తండ్రి పిల్లలు అన్నీ ఆయనేనండి, ఆయనకి నేనండి. ఇదేనండి మా యొక్క సంసారం. పిల్లలైతే చిన్నప్పటి నుండి మా పాప అయితే 6వ తరగతి నుండి నవోదయ స్టూడెంట్ అండి. తను 11వ సంవత్సరం నుండే బయట ఉన్నారు ఇంకా చదువు రీత్యా. అలాగే మా బాబు కూడా ఒక్కడే, పాపేమో స్కూల్ ఫస్ట్ డే నుండి టాపర్ అయితే, మా బాబు ఏమో కొంచెం మగపిల్లలంటే గారాబం ఉంటుంది కదండి, కొంచెం చదువులో ఇంట్రెస్ట్ తక్కువ ఉండేది. సెంటెన్స్ ఉందండి పాడేరులో. అలాగే మా మోదకొండమ్మ అమ్మవారండి, చాలా పేరుందండి తల్లికి. ఆవిడ దయ వల్లనే మేము 86లో ఇక్కడికి వచ్చి, మా మ్యారేజ్ మారేడుమిల్లో ఉన్నప్పుడు ఏంటండి 83లో మా సార్ మారేడుమిల్లో కూడా జాబ్ చేశారు. అక్కడ 3 years ఉన్నామండి. ఎలాంటి సౌకర్యం లేని 86లో పాడేరు వచ్చి, అప్పుడు రెండు ఆటోలు ఉండేయండి. అలాంటిది మా పిల్లల్ని ఇంతలా చదివించుకున్నామంటే మా శ్రీ 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 మోదకొండమ్మ వారి దయ వలనండి. మా పాప 6th నుండి నవోదయలో ఉండేవారు. మా బాబు 8th నుండి ఇక్కడ సెంటెన్స్లో నోట్స్ చెప్పరండి, వీళ్ళే వినేసి వచ్చి రాసుకోవాలి. అది తను రాయలేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఎగ్జామ్స్ అనగానే చెప్పడు, టెన్షన్ పడుతూ హెడేక్ తెచ్చుకునేవాడు. 8th నుండి అమ్మ వాళ్ళ దగ్గర తెనాల్లో పెట్టి చదివించామండి. 9th 10th ఇంక తను కూడా అప్పటి నుండి బయటే ఉండి చదువుకున్నాడండి. దానివల్ల మేమిద్దరమే ఉండటం వల్ల నాకు నేను కూడా ఒక్కదాన్నే పెరిగానండి నాయనమ్మ దగ్గర. ఒక్కదాన్నే పెరగటం వల్ల నాకు కుటుంబం అంటే, అలాగే మనుషులంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ కోరిక నేను వెస్టేజ్లోకి రావటం వలన, అంత మీటింగులకి రావటము, వీళ్ళందరూ ప్రేమగా ఆదరణగా నా రమణమ్మ గారు అయితేనేమి, మన సత్యవతి మేడం గారు, మన అక్కడ టీంలో ఉన్నవాళ్ళు ప్లస్ మీటింగ్లో కనపడిన ప్రతి ఒక్కళ్ళు ప్రేమ అభిమానాలతో చూస్తుంటే నాకు ఏదైతే లోపించినాయి అవన్నీ ఇక్కడ దొరికినట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేదాన్నండి. అందుకని ఏ మీటింగ్ కూడా నేను వదలకుండా వచ్చి ఎంజాయ్ చేశాను. అలాగే ఆరోగ్యం వచ్చింది, అలాగే ఇప్పుడు డబ్బు, దాంతోపాటు నాకంటూ ఒక పేరు, ఒక గుర్తింపు కూడా తీసుకోవటానికి గట్టిగా నిర్ణయించుకున్నానండి. అలాగే నేను మా ఊర్లో ఒక ఎకరం ల్యాండ్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని ఉండాలని మేము అనుకుంటూ ఉండేవాళ్ళమి. రిటైర్ అయిన తర్వాత మేము పాడేరులో ఏమీ తీసుకోలేదండి ఆస్తులు ఏమీను. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత పెన్షన్ లేని కారణంగా అక్కడికి వెళ్తే నేను మా వాళ్ళందరికీ ఎవరికి ఏది అవసరమైతే అది ఎక్కువగా చూస్తుండేదాన్ని, అమౌంట్ ఇచ్చి ఏది అవసరమైనా. అలాంటిది పెన్షన్ లేని కారణంగా అక్కడ అద్దె ఇంట్లో ఉంటే ఎంత ఖర్చులు అవుతాయని మేము భయపడి పాడేరు నుండి వెళ్ళలేదండి. అప్పుడు నేను ఎక్కువ మోతకొండమ్మ గుడికి వెళ్ళి అడుగుతూ ఉండేదాన్ని, అమ్మ మమ్మల్ని ఏంటి ఒట్టి చేతులతో ఇక్కడ ఉంచావు, ఇలాగే పంపిస్తావా ఏంటి అని నా మనసులో ఎప్పుడు అది ప్రశ్న ఉండేదండి. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత అది కూడా ఫుల్ఫిల్ అయిందండి. తెనాల దగ్గర మా ఊరు పెనుగుదురుపాడు అని చెప్పాం, అక్కడైతే 70 లక్షలండి ఎకరం పొలము. నేను వెస్టేజ్ ద్వారా నాకు అమౌంట్ వచ్చిన తర్వాత ఒక 5 years 1 to 5 years నిలబడండి, మీరు అనుకున్నది సాధిస్తారు అని నేర్చుకున్నాం కదండి. నేను అలాగే నిలబడి సంపాదించి అక్కడ ఒక ఎకరం కొని మంచి ఇల్లు కట్టుకొని మంచిగా, నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి, ఆ మొక్కలన్నీ వేసుకొని నా వృద్ధాప్యాన్ని అంతా అక్కడ ఎంజాయ్ చేయాలని నేను ఎంతో ఆశతో ఉన్నానండి. అలాగే వృద్ధులకు కూడా సేవ చేయాలనేదే నా యొక్క సంకల్పం అండి. అది కూడా ఒక బలమైన కోరిక నాకు చిన్నప్పటి నుండి. అది కొంత చాలా అలవాటు ఉందండి, వృద్ధుల్ని కొంచెం నేను బాగా చూసుకుంటుంటాను. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన
మరొకసారి రవికృష్ణ గారికి జూమ్ లో మాట్లాడేంత అవకాశాన్ని ఇచ్చి నాకు కొత్త అండి. నేను అసలు నాకు టెన్షన్, నేను భయపడ్డాను. అలాగే అటు దిటు ఇటు దటు అన్ని మాట్లాడుతూ వచ్చానండి. ఏమైనా ఉంటే ఆ, సరిదిద్దుకోండి. థ్యాంక్ యూ భూపతి సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ గౌతమ్ సార్ గారు, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం, సూపర్ సెషన్ అండి. ఈరోజు నిజంగా మీ సెషన్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు నిజంగా చాలా కోల్పోయారండి. సో టెస్టిమనీలు అయితే అద్భుతం అండి. మీరు ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యారు, ఎవరు వచ్చినా రాకపోయినా మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల మైండ్ సెట్ అనేది మారింది, నిలబడాలి అని డిసైడ్ అయ్యారండి. సో ఎప్పుడైతే స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటుందో అప్పుడు మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయండి. సో మీ యొక్క ఈ మీటింగ్ ద్వారా చాలా చాలా విషయాలు అనేది నేర్చుకోవచ్చండి. సో అప్లైన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు, అదేవిధంగా డిసైడ్ అవ్వమన్నారు. ఓపిక కోరిక తీరుకున్న వాళ్ళకి యూనివర్స్ తప్పకుండా కనెక్ట్ అవుతుంది అన్నారండి. అప్లైన్ ఏది చెప్తే అదే ఫాలో అవ్వాలి. ఒక కుటుంబంలో నలుగురు కూడా ఒకే మాట మీద ఉండరు, కానీ వెస్టేజ్లో అందరూ కూడా ఒకే మాట మీద ఉంటున్నారంటే అది గౌతమ్ బాలి గారి గొప్పతనం అని చెప్పారండి. సో ఎక్సలెంట్ మేడం, సూపర్ సెషన్ అండి. మేడం గారు కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాం, ఓకేనా మేడం? చెప్తారండి సమాధానం? థ్యాంక్ యూ సార్. చెప్పండి అదే సార్. అదే మనకి కొత్తగా వచ్చిన వాళ్ళు మేము చెప్తున్నామండి, ఎవరు జాయిన్ అవ్వట్లేదు, మా మాట వింటలేదు అంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? వింటారు సార్, వెళ్ళిన వెంటనే జాయిన్ అవ్వండి అంటే ఏంటి జాయిన్ అవ్వటం అంటే ఏంటి, ఏం తీసుకోవాలి, ఇట్లాగా వాళ్ళకి జాయిన్ అవ్వటం కాదు సార్, ప్రోడక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రోడక్ట్ వాడమనాలి, అలాగే ప్లాన్ చెప్పగలగాలి. నేనైతే ఇంతవరకు నాకు ప్లాన్ చెప్పటం రాదు, నేను చెప్పను కూడా, ప్లాన్ వైపు ఎప్పుడు లేదు. ముందు ప్రోడక్ట్ కనెక్ట్ చేసి అది బయట ప్రోడక్ట్కి దీనికి ఏంటి వేరియేషను ఇది చెప్తూ, అంతేగాని ఫస్ట్ వెళ్ళి జాయిన్ అవ్వండి అంటే ఎందుకు అనేది ఒక ప్రశ్న వస్తుందండి. మనం అలవాటు చేసి దాన్ని నిదానంగా ఒక మీటింగ్ అనేది కంపల్సరీ అండి, మీటింగ్కి అటెండ్ చేయించాలి. అదైతే 100% బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మన దొరబాబు గారిని చూస్తారు, అలాగే మన సాహు సార్ గారిని చూస్తారు, మన రవి కృష్ణ గారిని, ఇలాగా అంటే వాళ్ళు ఉన్నారు, అయితే మనం ఏంటి అనే ప్రశ్న వస్తుందండి. మీటింగ్ అనేది కంపల్సరీ. మనం చెప్పే విధానం కూడా సార్ కన్విన్స్ అయినట్టు ప్రోడక్ట్ అన్నట్టుగానే ఒక స్కూల్కి మేడం వాయిస్ బ్రేక్ అవుతుందండి. చెప్పండి మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. సో లీడర్స్ ఎవరు లెఫ్ట్ అవ్వద్దండి. సో ఆల్మోస్ట్ సెషన్ అనేది ఎండింగ్కి వచ్చిందండి. ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్, అందరూ వినండి. హలో మేడం, అదే వాయిస్ కట్ అయింది మేడం, చెప్పండి మేడం లాస్ట్లో. అదే సార్, ఏదేమైనా మీటింగ్ అనేది ఇంపార్టెంట్ సార్. ముందు జాయినింగ్ కాకుండా అందులో ఇక్కడ అందరు ఎంప్లాయీస్ కదండి, చాలా మంది ఆధార్ కార్డు ఇవ్వండి అన్నా కూడా కొంత అసలు అది ఇష్టపడరండి. ఆధార్ కార్డు అడుగుతారేంటి అని అది ఒక పెద్ద ఇదిలాగా ఫీల్ అయిపోతుంటారు. ప్రోడక్ట్ అలవాటు చేసి వాడించితే అది ఎక్సలెంట్ గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా వాడి మైండ్ సెట్ మారుతుందండి. అదే ఓకే సార్. మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకొక క్వశ్చన్ అండి. సో మీరు మీటింగ్ అటెండ్ అయినప్పుడు డాక్టర్ గారు మీరు ఒక్కరే వచ్చారు అన్నారు కదండి, అప్పుడు మీరు ఏం డిసప్పాయింట్ అవ్వలేదండి? సో నేనే లేదు వస్తాను. లేదు, అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదండి. నాకు ఎందుకంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ వాళ్ళందరూ మైండ్ సెట్ వేరండి. ఏజెన్సీ ఏరియా అంటే వాళ్ళందరూకి
జాబ్ ఉండి మంచి రేంజ్ లో ఉన్నారండి. ప్రతి ఇంటికి ఒక కారు ఉందండి. అందరు పిల్లల్ని కింద చదివిస్తుంటారు వైజాగ్ లో. ఆదివారం అనగానే వాళ్ళు పిల్లల దగ్గర వెళ్ళటానికే చూస్తారండి. దానివల్ల వాళ్ళు ఆ మీటింగ్లకు వచ్చి అంత అవసరం వాళ్ళకి లేదు అనేది నాకు అనిపించిందండి. అయితే మా మేడమ్స్ చెప్పారు, మీటింగ్ లో చెప్పారు నిలబడండి అనేది. నేను ఇన్ని మీటింగ్లు, జూమ్ మీటింగ్లు అన్ని విని 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 ఏదేమైనా సరే నేను అసలు ఆ, ఖాళీగా ఉండి చాలా ఇబ్బంది పడ్డాను. ఏంటి నేను ఖాళీగా ఉన్నాను, నాకు టీవీ చూసే అలవాటు లేదు, పక్క వాళ్ళతో కూర్చొని మాట్లాడే అలవాటు లేదు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఎంత పనైనా చేసుకుంటాను. మాకు తోట కొంచెం ఉంది. నాకు చిన్నప్పటి నుండి నాయనతో పెరిగాను అన్నాను కాబట్టి అక్కడ పొలం పనికి వెళ్ళి ఉన్నాను, బడికి వెళ్ళలేదు. అందుకే నేను 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. నాకు అదొకటి ఉంది, పాస్ అయితే బయటికి వెళ్ళాలి, తెనాలి చదవాలి, పెద్ద పెద్ద వాళ్ళ ముందుకు వెళ్ళాలి అంటే అది ఎందుకో నాకు తెలియని ఒక ఫోబియా అనుకుని నేను ఇప్పుడు నేను నిర్ణయించుకున్నానండి. నాకు కొంచెం భయం ఉంటుంది. అదంటే బయటికి వెళ్ళాలి, పెద్దవాళ్ళ ముందు అనగానే నాకు కొంచెం భయం ఉంటుందండి. అందుకని నేను అసలు చదువు మీద దృష్టి పెట్టలేదు. నాకు చాలా టైం అంతా వేస్ట్ అయిందండి. నాకు చాలా లాస్ట్ లో వచ్చింది, అయినా కూడా నేను చాలా హ్యాపీ. ఆ వెస్టేజ్ అనేది దొరకటం గొప్ప విషయం చాలా చిన్న విషయం కాదండి. ఎంతో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ ఎత్తాము. అందులో ఇంకా గ్రేట్ 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 ఇంకా కోటాను కోట్ల పుణ్యాలు చేసుకొని ఉంటేనే వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ దొరుకుతుందండి. అది ఎవరి ద్వారానైనా సరే వాళ్ళ తరతరాలు అదృష్టవంతులు అయి ఉండాలండి వెస్టేజ్ దొరకాలి అంటే. అది అర్థం అవ్వాలి అంటే మీటింగ్కి రావాలి సార్. అది అర్థమైందండి. మా మేడం గారు వాళ్ళు చెప్తుంటారు, మీటింగ్లు, జూమ్ మీటింగ్లు ఎన్ని విన్నామండి మనం. ప్రతిరోజు మనం పివిఆర్ గారు, లక్ష్మి గారు పెట్టిన జూమ్ మీటింగ్లకి మన సాహు గారు చెప్పి నిలబడండి నిలబడండి నిలబడండి. ఇదే సార్, నేను చాలా టైం వేస్ట్ అయింది. అసలు ఏంటి ఇది ఎటు వెళ్తుంది ఖాళీగా. నేనైతే రోజులు రోజులు గంటలు గంటలు సంవత్సరాలు సంవత్సరాలు పిల్లలు దూరం అయిన తర్వాత పూజ దగ్గర పెట్టాను సార్ టైం అంతాను. ఈ టైంకి దీపము, తెల్లవారుజామున 3 గంటలకి దీపము, 3 గంటలకి గుళ్ళో వెలిగించాలంటే దీపము, నైట్ 10 గంటలకి ఈ దీపాలు, ఇంక మొత్తం ఆ పిచ్చిలో తిరిగానండి 4-5 సంవత్సరాలు. తిరిగి 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 కూర్చొని లలిత సహస్రనామ పుస్తకము మొత్తం చదివేస్తానండి దేవుడి ముందు కూర్చొని. కొన్ని అయితే కంఠస్థ అండి. నేను జర్నీ చేస్తూ ఎప్పుడన్నా మేము తెనాలి అది వెళ్తే, ఇక్కడ మార్నింగ్ కానీ నైట్ కానీ వెళ్తే నేను కళ్ళు మూసుకొని అదే చదువుకుంటా ఉంటాను. మా ఆయన గారు నన్ను ఇలా చూస్తుండేవారు, పిల్లల్లా చదువుతుందని. అంతలా కంఠస్థం వచ్చిందండి. బాసా పట్టేసుకొని కూర్చొని చదవటం వలన సయాటికా అప్పుడే స్టార్ట్ అయిందండి నాకు. అప్పుడే ఒక 30 సంవత్సరాలు అయిందండి పెద్ద ఆపరేషన్ జరిగి. మరి అక్కడ వెన్నుపూస దగ్గర ఇంజెక్షన్ చేస్తారు కదండి, గంటల గంటల కింద బాసా పట్టేసుకొని కూర్చుంటా ఉంటే కుడి పిర్ర మీద అలాగ తిమ్మిరి స్టార్ట్ అయిందండి. 4 సంవత్సరాల క్రితం సయాటికా కింద బయటపడింది సార్. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఉన్న నేనైనా ఇంత ఆరోగ్యంగా తిరుగుతున్నాను అది అసలు గుర్తుండదు నాకు. సయాటికా వచ్చిందా, నడువు నొప్పి వచ్చిందా, థైరాయిడ్ వచ్చింది, ఇవన్నీ ఏం గుర్తుండవు సార్. ఫీల్డ్కి వెళ్ళానంటే ఎంతైనా 3 కిలోమీటర్లు అయినా సరే నా దగ్గర ఉన్న లగేజీతో నడుస్తూనే ఉంటాను. మా మేడం గారు వచ్చారంటే, సత్య మేడం గారు కానీ రవణమ్మ గారు కానీ అలిసిపోతారండి పాడేరులో నడవలేక అప్ అండ్ డౌన్స్. నాకు ఇదంతా చాలా ఇష్టం అండి, ఇంట్రెస్ట్. ఖాళీగా ఉన్న మైండ్లో గడ్డి మొలుస్తుంది, పిచ్చి ఆలోచనలాగా ఖాళీ మైదానంలో గడ్డిలాగా నా పరిస్థితి ఉండేది. నేను పిల్లలు లేని టైంలో స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకో అని మా పాప చెప్పేదండి. నువ్వు ఒక్కదానివే రావాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ రావాలి అని. ఎల్కేజీకి వెళ్ళి తెలిసిన సార్ వాళ్ళండి, ఎల్కేజీకి వెళ్ళి కూర్చునేదాన్ని పుస్తకం పట్టుకొని. వాళ్ళు ఆ క్లాస్ నాకు వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేవాళ్ళు అండి. నేను క్లాసు నేను నడిపించేదాన్ని, కథలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి చిన్న చిన్నవి చెప్పి. అలాగే కుట్లకు కూడా ట్రైనింగ్కి వెళ్ళానండి పిల్లలతో పాటు. దానికి కూడా సర్టిఫికెట్ వచ్చింది. చీరలు కుట్టుకున్నాను, పెయింట్లు వేసుకున్నాను, ఇలాంటి పనులు చాలా. అల్లికలు నేర్చుకున్నాను. చిన్నప్పుడు అంతా పొలం తిరిగాను, చదువు రాలేదు. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇవన్నీ నేర్చుకొని అన్నీ బాగా చేశాను. లాస్ట్కి నాకేది ఇష్టమైందో అది యూనివర్స్ నాకు కనెక్ట్ చేసిందండి. 10 మందికి ఆరోగ్యంతో పాటు డబ్బులు ఇప్పిస్తున్నాను.
నేను ఒక 10 మందిని తీసుకొచ్చాను. పోలీస్ సార్ గారు అమ్మ నాకు డబ్బులు వెయ్యి అంటారు. సార్ కూడా 2-3 పర్సనల్ ప్రోడక్ట్ కూడా వాడారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ నాకే ఇవి డబ్బులు, నాకెప్పుడు వస్తాయి అమ్మా అంటారు. మీటింగ్ రమ్మంటే టైం ఏదమ్మా అంటారు. జూమ్కి యాడ్ అవుతారు. అమ్మ అదే టైంకి మాకు జూమ్ అమ్మ అంటారు. నాకు మంచి మంచి బిడ్డల్లాంటి లవ్ లైన్స్ అంటారు అనుకుంటాను దొరికారండి. వాళ్ళ ద్వారా ఇంకా 10 మందికి, వాళ్ళ ద్వారా ఇంకో 10 మందికి, వాళ్ళందరికీ వెస్టేజ్ ద్వారా డబ్బులు, ఆరోగ్యం మెయిన్ అండి. ఎంత డబ్బు ఉన్నా, ఇప్పుడు నాకు డబ్బులు ఉందండి, ఆరోగ్యం లేనప్పుడు ఫంక్షన్కి వెళ్ళి తాళమొహం వేళమొహం చూడటం, దొంగచాటుగా చిన్న ఐస్ క్రీమ్ తినేయటం, అన్నం తగ్గించేయటం. దొంగచాటుగా కాదనుకోండి, ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి అది తినాలి కాబట్టి అన్నం తగ్గించేసి అది తినేదాన్నండి. డబ్బు ఉంటే ఏం సుఖం సార్ ఆరోగ్యం లేనప్పుడు. అందరూ ఆరోగ్యాన్ని తీసుకోండి, వెస్టేజ్ ద్వారా 10 మందికి ఇవ్వండి. అలాగే డబ్బులు సంపాదించుకోండి, మైండ్ మార్చుకోండి. ముందు మన మైండ్ మారాలి అంటే మీటింగ్కి రావాలి. మనం మీటింగ్ రాలేకపోయినా అప్లైనర్ చెప్పింది వింటే చాలండి. తల్లిదండ్రులు కొంతవరకే చూస్తారు, మనం ఎలాగో వినం కాబట్టి అప్పటి నుండి, చిన్నప్పటి నుండే మనకి తిట్లు అన్నీ జరుగుతుంటాయి. మన ఇండియన్ మైండ్ సైకాలజీ తిట్లతో స్టార్ట్ అవుతుంది. అది కరెక్ట్ కాదండి. అందరూ తిట్టటాలు, కొట్టటాలు ఇవన్నీ మానేయటం అనేది చాలా మంచిదని నా ఉద్దేశం. ప్రేమతో వెళ్ళాలండి. పిల్లలందరూ చాలా చాలా చెడు వ్యసనాలకి లోనవుతున్నారు. మన మైండ్ సెట్ మారి మన కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవాలి. పక్కవాడిని ప్రేమగా చూడాలంటే వెస్టేజ్ అందరికీ అవసరం అండి. డబ్బు కన్నా మన మనసు బాగుండాలి అంటే వెస్టేజ్ అనేది గౌతు బాలి గారు సార్ గారు చెప్పింది ప్రతి ఇంటికి వెళ్ళాలండి. ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ మారాలండి. డబ్బు అనేది తర్వాత విషయం నా దృష్టిలో. ఎంత డబ్బులు తినలేం కదండి. ఇప్పుడు దోచుకున్న వాళ్ళంతా దాచుకుంటున్నారు కదా, అది వేస్ట్ కదండి. డబ్బు తినలేము, అవసరమే. లేడీస్ చెప్పినట్టు రేటు చూడకుండా కొందాము, పిల్లల్ని పెద్ద చదువులు చదివిద్దాము, డబ్బుకి వెనకాడకుండా ఖర్చు పెడదాము, లగ్జరీ లైఫ్, అది కూడా కొంతవరకు అవసరమే. అసలు వెస్టేజ్లోకి వస్తే కుటుంబం, భార్యాభర్తలు, పిల్లల అనుబంధం ఎలా ఉంటుంది అనేది ఎక్సలెంట్ అండి. జేపీ సార్ గారు మన తునిలో మైండ్ సెట్ అనే ఒక మీటింగ్ పెట్టారండి. దానికి నేను వెళ్ళి ఇలా ఇలా చెప్పారు అంటే మా అమ్మాయి అయితే అసలు ఫిదా అయిపోయిందండి. అమ్మ ఇలాంటి మీటింగ్స్, ఇలాంటి కోచింగ్ కావాలంటే గంటకి 1000 ఇచ్చి ఇక్కడ ఉంది, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. తను ఫుల్ ఎంకరేజ్ అండి. నువ్వు వెళ్ళు, నువ్వు ఖాళీగా ఉండద్దు, నువ్వు తిరుగు, నువ్వు వాడటం కాదు, నేను ఇది వాడుతున్నాను అది వాడుతున్నానంటే కాదు, అమ్ము, అమ్మి డబ్బు సంపాదించుకో, నువ్వు తిరిగి తిరిగి అమ్ము, నువ్వు అసలు టైం వేస్ట్ చేయకు అని మా అమ్మాయి నాకు చాలా ఎంకరేజ్ చెప్తా ఉంటారు. మా బాబు కూడా అంతేనండి. నువ్వు చేస్తున్నావు కదా, చెయ్యి, సంపాదించు, అదంతా మాకే కదా అంటుంటాడండి. నీకు ఈ నెల ఎంత వచ్చిందని అడుగుతుంటారు. మా కోడలు గారు కూడా చాలా ఎంకరేజ్గా ఉంటారండి. అత్తా కోడల్లాగా ఉండమండి, అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తారు. చాలా మంచిగా ఉంటారండి మాతో. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. దూరంగా ఉండటం వల్లే నాకైతే చిన్న తలుచుకున్న వెంటనే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. కానీ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందండి. నాకు 1,00,000 వచ్చిన దానికన్నా నాకు ఈ కుటుంబం, వెస్టేజ్ కుటుంబం దొరికిందండి. సూపర్ అండి. నాకు ఇంకంతే. మీరందరూ, నేను నా వయసుకి మీరందరూ నా బిడ్డలండి. ప్రతి ఇంటికి వెస్టేజ్ని తీసుకెళ్ళండి, అందరికి మీటింగ్స్ వినిపించండి. దానివల్ల మైండ్ సెట్ మారాలి, మన కుటుంబ వ్యవస్థ మారాలండి. మెయిన్ హాస్పిటల్కి వెళ్ళకూడదు. జలుబుకి టాబ్లెటే, తుమ్ముకి టాబ్లెటే, అలర్జీ అనేది లేదు. టైం అంతా టీవీలు వల్ల పాడైపోతుంది, ఫోన్ల వల్ల ఇంకా పోయింది. ఇదంతా మార్పు రావాలి, మారాలి. జనం అంతా మారాలి. మారాలి అంటే వెస్టేజ్ వచ్చేసింది, దాన్ని అందరూ స్వీకరించి మంచిగా ముందుకు వెళ్తారని ఈ యూనివర్స్ ద్వారా అందరి కుటుంబాలు, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్య, సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, భూపతి సార్, రవికృష్ణ సార్, మా మేడమ్స్ కి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ సెషన్. సో లీడర్స్, మిగతా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మన గ్రేట్ మెంటర్ రవికృష్ణ సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సార్ అడ్మిట్ చేసుకోండి సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మేడం సూపర్ సూపర్, ఎక్సలెంట్ సెషన్ మేడం. అసలు చాలా 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 అద్భుతంగా చెప్పారు. మార్నింగ్ ఏం ఏం చెప్పాలి సార్ అన్నప్పుడు మేడం ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారంట, కానీ ఎంత నాలెడ్జ్ ఉంది మేడం మీ దగ్గర.
చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, నిజంగా వెరీ వెరీ గ్రేట్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా నిజంగా ఈరోజు జూమ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు ఓవరాల్ గా అన్ని విషయాలు చెప్పారు. అసలు ఈ ప్రోడక్ట్ ఎంత మందికి వర్క్ చేసిందో చెప్పారు నిజంగానే. ఉం? ఆ, సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ సిగ్నల్ అనుకోండి, ఒకసారి చెక్ చేయండి సార్. సార్ కాల్ వచ్చినట్టుంది మేడం, వెయిట్ చేయండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. రేపు బూట్ క్యాంప్ చేసుకుంటే స్పెషల్లీ మీకు ఒక సెషన్ ఉంటుంది. ఖచ్చితంగా సార్ మీరు సార్ ఒక మంచి సెషన్. వాయిస్ బ్రేక్ అయింది సార్, మళ్ళీ ఒకసారి. వినిపిస్తుందండి వాయిస్? ఇప్పుడు ఓకే సార్. ఓకే ఓకే. సో ఫ్యూచర్ లో మనం పెట్టుకున్నటువంటి బూట్ క్యాంప్ కి ఒక మంచి స్పీకర్ అండి మేడం, మీకు ఒక మంచి సెషన్ ఇవ్వాలి. చాలా బాగా చెప్పారు. చాలా చాలా బాగుంది. అరుణ గారు ఎక్సలెంట్ అండి. మీరు ఏదైతే వెస్టేజ్ లోకి ఏ డ్రీమ్స్ అయితే పెట్టుకుని వచ్చారో ఆ డ్రీమ్స్ వాయిస్ రావట్లేదు సార్. భూపతి సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, వేరే మొబైల్తో మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్. సార్ వినిపిస్తుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే మేడం, మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకుని వెస్టేజ్ లోకి వచ్చారో డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. మీరు ముందు అర్జెంట్ గా స్టార్ డైరెక్టర్ అవ్వాలి. మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అద్భుతంగా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ అయిపోయినట్టే సార్, అయిపోయినట్టే సార్. మీరు అందరూ హెల్ప్ ఉన్నారు, మీ దీవెనలు ఉన్నాయి, మీ సపోర్ట్ ఉంది. ఏదనుకుంటే అది అయిపోయినట్టే సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా 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 100%, 200% మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మేడం రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. భూపత్ గుడ్ సార్, మార్నింగ్ థ్యాంక్ మేడం. యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ అండి. మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం గారు. అరుణ మేడం గారికి అవకాశం ఇచ్చిన రవికృష్ణ సార్కి, భూపత్ సార్కి, లీడర్స్ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. ముందుగా అరుణ మేడం, మీరు చెప్పారు కదండి, మీరు రీల్ స్టోరీ చెప్పరు మేడం, రియల్ స్టోరీ చెప్తారు. అసలు మీకు గంట కాదండి, కొన్ని గంటలు ఇచ్చినా సరే మీ వాయిస్లో బేస్ కానీ, మీరు చెప్పే విధానం కానీ అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అసలు వర్ణించలేం మేడం, మీరు చెప్పే విధానం అంతా కూడా. మన సార్ ఆల్రెడీ మీకు మంచి ప్రమోషన్ కూడా ఇచ్చేశారు బూట్ క్యాంప్లో. మీకు 1 అవర్ సెషన్ ఉంటుందని కూడా. నిజంగా థ్యాంక్ యూ సార్. ఇంత అవకాశం ఇచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. గుర్తించి అసలు పోస్ట్ చూడగానే ఒకటే అనుకున్నాను, రవికృష్ణ సార్ అడిగారా మేడం అని అడిగాను. నిజంగా ఎంత అద్భుతంగా చెప్పారంటే మేడం, అసలు ప్రొడక్ట్ టెస్టిమోనీస్ కావచ్చు, ఫ్యామిలీ గురించి కావచ్చు, టీమ్ మెంబర్స్ గురించి కావచ్చు, చాలా అద్భుతంగా చెప్పారు. మీలో ఉన్నటువంటి మీ ప్రతి మాటకి మీటింగ్ 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 అని అనటం అనేది చాలా అద్భుతం. ఎక్కడ మీటింగ్ అయినా సరే అమ్మ నేను రావాలా అని అడుగుతారు. ఓకే అమ్మ వచ్చేస్తాను అంటారండి. అంత దూరం 200 కిలోమీటర్ల దూరం నుంచి అసలు మీరు ఎలాగైతే వస్తున్నారో ప్రతి మీటింగ్కి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన టీం మెంబర్స్ కూడా అదే విధంగా చాలా అద్భుతంగా మీటింగ్లకు వస్తున్నారు మేడం. నిజంగా పాడేరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. అలాగే లీడర్స్ చూడండి, అరుణ మేడం గారు ఇప్పుడు VWS ట్రైనింగ్కి
మనకి రేపు 8, 9 తారీఖుల్లో విజయవాడలో జరిగేటువంటి మీటింగ్కి మేడం ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్గా ఉన్నారు. వాళ్ళ యొక్క అప్లైనర్ సత్యవతి మేడం గారు ఇలాగా డైరెక్టర్ అండ్ అబవ్ వాళ్ళకు కూడా వెళ్ళొచ్చు. ఈ ట్రైనింగ్ తాలూకు సర్టిఫికేట్ మన దగ్గర పెట్టుకొని నెక్స్ట్ స్టార్ అయినప్పుడు మనకి కంపెనీ ఇచ్చే ఏదైతే బెనిఫిట్ ఉందో అది ఉంటుంది అని చెప్పగానే, అమ్మా నువ్వు వెళ్ళమంటే నేను రెడీ అమ్మా, ఓకే వెళ్ళమంటారా అమ్మా అని అడిగితే, ఓకే వెళ్తే మంచిది మేడం అనగానే ఫోన్లో లైన్లో ఉంటుండగానే 3,540 రూపాయలు టికెట్ అమౌంట్ వేయడం జరిగింది లీడర్స్. చూడండి లీడర్స్ ఎంత కమిట్మెంట్ అంటే, అసలు ఎంత దూరము, ఎంత టికెట్, ఇవేవి కూడా అడగరండి. గ్రేట్ లీడర్ అండి. ఆ యూనివర్స్ నిజంగా ఆ మోదగుండమ్మ వారు ఇలాంటి గొప్ప లీడర్ని మాకు అందించినందుకు మేము చాలా రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ మేడం గారు. మీ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో మీ సొంతూరులో ఎకరా ప్లేస్లో ఇల్లు కట్టుకొని మొక్కలను పెంచుకొని వృద్ధులను చూసుకుంటూ ఫ్యామిలీతో వృద్ధాప్యం అంతా కూడా సారు మీరు మీ ఫ్యామిలీ పాప బాబు మనవళ్ళు మనవరాలతో చాలా ఆనందంగా ఐశ్వర్యంతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరన్న ఒక్క మాట మన గౌతమ్ బాలి సారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో చాలా అద్భుతంగా ఇలాంటి ఎంతో మందికి మంచి ప్రొడక్ట్ అందించిన సార్ చాలా బాగుండాలని మీరు పదే పదే బాలి సార్ని అంటుంటే ఆ భగవంతుడినే మనం కోరినట్టు నాకు అనిపించి చాలా హ్యాపీ అనిపించింది మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. ఈరోజు సెషన్ అసలు నిజంగా నాకు రాత్రిలాగా అనిపించలేదు మేడం. చాలా అద్భుతంగా చెప్పారండి. మీ డ్రీమ్స్ అన్ని 100% నెరవేరుతాయి మేడం. అలాగే ఈ టైం వరకు జూమ్కి అటెండ్ అయిన ప్రతి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, రవికృష్ణ సార్, భూపతి సార్, మేడం. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ లీడర్స్. విష్ యూ వెల్త్ లీడర్స్. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ వెల్త్ అమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. మేడం సత్యవతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం సత్యవతి గారు. సార్ సార్ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. మేడం గారు, యూత్ ఐకాన్ గారు, గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ గుడ్ వెస్టేజ్. మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీకు అంటే 2 గంటల సెషన్ కాదు మేడం, 1 వర్క్షాప్ అయినా సరే చేస్తారు. అంత నాలెడ్జ్ ఉంది. అంటే ఇంత మంచి వజ్రం దొరికినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. అలాగే ఏ మాట చెప్పినా సరే చిన్నపిల్లలు ఎలా ఆలోచిస్తారు, అలాగే అమ్మ అలా చేయనా అని అంటారు. అంటే మన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే అప్లైన్ మాటలో మనం కూడా అలా ఎదుగుతామన్న మాటకి మీరు నిదర్శనం మేడం. ఎందుకంటే ఏ మీటింగ్ అయినా ఎక్కడికైనా మేడం ఇలా చెయ్యండి అంటే అవునా అమ్మా అంటారు. దానికి అది నా వల్ల కాదు, నేను చేయలేను, నేను రాలేను అని ఎప్పుడు కూడా మీ నోటంటే రాదు మేడం. అదే మీ సక్సెస్ కి సీక్రెట్ ఏమో మేడం గారు. నిజంగా మీరు నిజంగా మా లైఫ్ లైన్స్ గా ఉండడం మాకు చాలా అదృష్టం మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. నిజంగా నాకు ఏం చెప్పాలో కూడా ఏం చెప్పాలంటే ఏం చెప్తారో అనుకున్నాను. చాలా బాగా చెప్పారు మేడం. మీకు చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం గారు. ఆల్ ది బెస్ట్ అండి. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ వెల్త్ అమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సార్ రవితేజ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, భూపేష్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్, మార్నింగ్ రవికృష్ణ సార్. గారు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం అరుణ మేడం సూపర్ అండి, ఎక్సలెంట్. నిజంగాను చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. అసలు మీరు ఫస్ట్ టైం మాట్లాడినట్టు, ఫస్ట్ టైం జూమ్ ఇస్తున్నట్టే లేదండి. నిజంగాను చాలా నీట్ గా, చాలా అట్టిపండు తొక్క పెట్టినట్టు అని చెప్తున్నాం కదండి మన కామన్ గాను. అంత నీట్ గా చెప్పారు మేడం. పిన్ టు ఎస్ పిన్ సార్. చాలా ఇదిగా గుర్తుపెట్టుకొని అసలు ఫస్ట్ నుంచి మీరు ఎలా జర్నీ చేస్తారో మాకు కళ్ళ కట్టినట్టు చూపించారండి. ఆ విజన్ అనేది పాడే రోడ్లతో సహా చాలా ఎక్సలెంట్ మేడం.
అంటే మీకున్న ఇంకా అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ ని, మీకున్న ఎఫర్ట్ కి అన్నిటి కూడా కరెక్ట్ గా మీకు మంచి ప్లాట్ఫామ్ దొరికిందండి. వెస్టేజ్ అనేది చాలా కరెక్ట్ ప్లాట్ఫామ్ మనందరికి కూడాను. అవును అందులోనూ సార్. మీరు ది గ్రేట్ రాణమ్మ గారి అండర్లో ఒక మంచి అప్లైనర్ అండర్లో ఉన్నారు కాబట్టి బాగా షైన్ అవుతున్నారు. సూపర్ గా షైన్ అయ్యారు. నేను అనుకోవడం థ్యాంక్ యూ. ఏంటంటే సత్యవతి మేడం రావణమ్మ గారి కన్నా మంచి స్పీకర్ అవుతారు మేడం. మామూలుగానే రావణమ్మ మేడం గారు అంటే మన అందరికి మంచి స్పీకర్ అని ఒక మంచి ఇది ఉంది మేడం. కానీ వాళ్ళు సార్. రెచ్చిపోయే ఒక ఇది ఉంది మేడం మీలో అయితేను. సూపర్ అండి నిజంగాను. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. నేను అవునా యాక్చువల్లీ సార్? ఆ టైంకి జర్నీలో ఉన్నాను మేడం. ఒక 10 నిమిషాలు సార్ లేట్ అవుతుంది అనమాట. ఎలాగ మిస్ అవుతానేమో అని అనుకున్నాను. రోడ్డు మీద అది బయట ట్రావెలింగ్ ఉండగానే ఆన్ చేసి కూర్చున్నాను. కానీ సార్ నిజంగా వినకపోయి అక్కడ లేట్ అయి ఉంటే అక్కడ హోమ్ మీటింగ్ అనేది నేను చాలా మంచి ఒక టెస్ట్ మోల్స్ ఇవన్నీ కూడా మిస్ అవుతుంది. డైరెక్ట్ గా వినడం ఇంకా వేరు కదా మేడం. అందుకేనండి. ఎస్. థ్యాంక్ సూపర్ యూ మేడం, సార్. ఎక్సలెంట్. చాలా మందికి కనువిప్పు కలుగుతుందండి. కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉంటే కనుక అసలు ఎంత కష్టపడి ఇది నిలబెట్టుకుని చేస్తున్నారో, ఎంత కసిగా చేస్తున్నారో అనేసి ఒక ఇన్స్పిరేషన్ గా చెప్పారు మేడం మీరు. సూపర్ అండి. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. డిసెంబర్ కల్లా స్టార్ కంప్లీట్ చేసి మంచి ఇన్కమ్ తీసుకుంటారండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. సో లీడర్స్ ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. 1 or 2 ఫీడ్బ్యాక్స్ అనేది తీసుకుంటామండి. తర్వాత సెషన్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుందండి. సార్, సార్ గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. విడబ్ల్యూఎస్ అనేటువంటిది వెస్టేజ్ వెల్నెస్ సింపోజియం అనే మీటింగ్ మనకి విజయవాడలో 8, 9 తారీఖుల్లో జరుగుతుందండి. కంప్లీట్ గా రెసిడెన్షియల్. సో స్టేయింగ్ అది కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఇయర్ లో వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే జరుగుతుంటుంది. ఈ ట్రైనింగ్ బ్రాంజ్ అండ్ ఎవరైనా సరే వెళ్ళొచ్చు. ప్రోడక్ట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తారండి, సిఎన్టీకి సంబంధించినంత వరకు. ఇంకా మాక్సిమం నాలెడ్జ్ మాట. ఇంకా అక్కడ విడబ్ల్యూఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఒక అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. సో అయిపోయిన తర్వాత వాళ్ళకి కంపెనీ నుంచి ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యూఆర్ ట్రైన్డ్ ఇన్ విడబ్ల్యూఎస్ అని. ఆ సర్టిఫికెట్ వల్ల ఉపయోగం ఏంటంటే రేపు ఫ్యూచర్ లో మనం సిఎన్టీస్ కూడా కంపెనీ తరపున మనం చేసుకోవచ్చు. ఆ సిఎన్టీస్ కూడా కంపెనీ నుంచి మనకి ఆనరోరియం వస్తుందండి. మనకు ఒక 5 సిఎన్టీస్ వరకు ఇస్తారు. మనం ఎక్కడెక్కడైతే టీమ్స్ ఉన్నాయో అక్కడ మన టీమ్స్ తో పాటు ఒక బ్రాంచ్ లో కానీ డిఎల్సిబి లో కూడా కానీ మనం చేయొచ్చు. సో ఫ్యూచర్ లో అది బాగా హెల్ప్ అవుతుంది. ఒకటి నాలెడ్జ్ పరంగా హెల్ప్ అవుతుంది, 2 మన టీములను బాగా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఏఎస్ఎం గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరూ బ్రాంజ్ అండ్ అబో ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్రైనింగ్ ఖచ్చితంగా అవుతే చాలా మంచిది, అవ్వాలని కూడా చెప్పారు. అంటే ఎవరైతే వెస్టేజ్ లో నాకు పెద్ద ఫ్యూచర్ కావాలి, బ్రైట్ ఫ్యూచర్ కావాలి, నేను బాగా సక్సెస్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ కూడా విడబ్ల్యూఎస్ ట్రైనింగ్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సో ఆల్రెడీ మన లీడర్స్ చాలా మంది టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారు, బుక్ చేసుకున్నారు, వెళ్తున్నారు. ఇంకా ఎవరికైనా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దీనికి సంబంధించినటువంటి టికెట్ కానీ ఏమన్నా కావాలి అంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. ఇమీడియట్ గా మీకు ఏఎస్ఎం గారితో చెప్పి టికెట్స్ రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ వెస్టేజ్. కాబట్టి ఒకసారి విడబ్ల్యూఎస్ గురించి కూడా మేబీ రేపు రాత్రికి జూమ్ ఉండదండి, ఎందుకంటే రేపు రాత్రికి లేడీస్ మీటింగ్ ఉంటుంది ఇదే సేమ్ మన టైంకే. కాబట్టి రేపు నైట్ జూమ్ ఉండదు. సాటర్డే మళ్ళీ యాస్టీజ్ గా జూమ్ ఉంటుంది. ఈలోపు ఏఎస్ఎం గారు కూడా మనకి ఓకే చెప్తే నేను ఐదర్ సాటర్డే నైట్ తీసుకోవడం జరుగుతుంది విడబ్ల్యూఎస్ గురించి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఆయన ద్వారా కూడా తీసుకుని ఎక్కువ మంది అటెండ్ అయితే మంచి నాలెడ్జ్ తీసుకుంటారు, మంచి సక్సెస్ తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మా టీం నుంచి 7 మెంబర్స్ ఆల్రెడీ అమౌంట్ ఇచ్చేసారు సార్. 7 ఇంకొక మెంబర్స్ 2, అండి. 3 మెంబర్స్. అవును సార్, ఇంకో 2, 3 మెంబర్స్ ఇస్తారు సార్. ఓకే 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 సూపర్ అండి. లీడర్స్ చూసారా, ఆల్మోస్ట్ అప్పుడే ఒక 7 to 10 మెంబర్స్ మన టీం నుంచి ఆల్రెడీ విడబ్ల్యూఎస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా లీడర్స్ మిగతా టైం కూడా వెళ్ళారనుకోండి, అందరూ మంచి నాలెడ్జ్ తీసుకుంటారు, బాగుంటుంది. వెళ్తున్న లీడర్స్ అందరికీ కూడా ముందుగానే ఆల్ ది బెస్ట్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. కాబట్టి ప్రతి ఒక్క లీడరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే టైం లేదు కదా. ఈరోజు ఆల్మోస్ట్ 3, రేపు 4th, ఎల్లుండి 5th. సో 5th మళ్ళీ మనం ఒకసారి వీలైతే ఏఎస్ఎం గారితో మీటింగ్ తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. సో డియర్ లీడర్స్, లాస్ట్ కాల్ అండి. మేడం శ్రీదేవి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం.
గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ భూపతి సార్, గుడ్ మార్నింగ్ అరుణ మేడం గారు. చాలా గుడ్ మార్నింగ్ ఎక్సలెంట్ మేడం. నేను చూడలేదు అసలు మీ పోస్టర్. ఇప్పుడు థ్యాంక్ దేవి యూ. మేడం చేసి చెప్పారనమాట. ఏంటి మేడం గారు అయితేనే చాలా బాగా చెప్పారు మేడం. మీ జర్నీ అంతా కూడా నిజంగానే మేము పాడేరు వచ్చినప్పుడు కొంత దూరం నడడానికే చాలా కష్టపడ్డాం. అలాంటిది మీరు అక్కడ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ మేడం. మీరేంటి మీ టీం లైఫ్ లైన్ అంతా కూడా చాలా మంచి టీం మేడం. నిజంగా మీలాగే మీ టీం కూడా అదృష్టవంతులు. మీలాంటి అప్లైన్ దొరకడం చాలా బాగా చూసుకుంటారు నిజంగానే. అంటే వాళ్ళు వీళ్ళ టీం అన్న కాకుండా సొంత పిల్లల్లా చూసుకుంటారు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి అంత బాగా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. డిసెంబర్ కల్లా స్టార్ డైరెక్టర్ అయ్యి సారు మీరు కార్లో ఇక్కడ నుంచి మీటింగులకు రావాలి. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని అనంత కోటి విశ్వానికి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. అందుకనే కారు డ్రైవింగ్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. నేనే నడపాలి రమణమ్మ మేడం గారి లాగా. సూపర్ మేడం. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి మేడం. మొన్నే దేవి మేడం కి చెప్పాను నేను డ్రెస్సులు కొనుక్కుంటున్నాను అని. ఇంకా మంచిది మేడం. చాలా బాగానే. అలాగే మేడం మేము నేర్చుకుంటాం కారు. మేము కూడా బ్యూటీ కూడా తీసుకొని వాడుకుంటున్నాం. మా సార్ బయటికి వెళ్తే ఏం సార్ మీ ఫేస్ నిగనిగలాడుతుందంటే మా ఆవిడేదో కొందయ్యా నాకు పులుంతుంది అందుకే ఇలాగ వచ్చాను. ఆయన గడ్డంతో ఉండేవారు. నేను ఇవి ఫేషియల్ అవి చేస్తున్నాను కాబట్టి గడ్డం కూడా తీసేసుకొని యంగ్ తయారైపోయారు, రెడీ అయిపోయారు మీ అంకుల్ గారు. ఒకసారి చెప్పారండి మేడం గారు, ఇలాగా నన్ను కూడా తయారు చేసేస్తున్నారమ్మా అంటే, మంచిదే కదా సార్ ఇలాగంటే, మరి నేను కూడా తయారవ్వాలి కదమ్మా అనేసి అన్నారు. నిజంగా చాలా మంచివారండి సారు మీరు కూడా. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. యంగ్ వయసులో పిల్లలతోనే సరిపోతుంది. ఇంక ఇప్పుడే ఎంజాయ్ చేయటం అనేది ఒక వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది అన్నిటికీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి లైఫ్ అనేది అసలు మంచిగా ఎంజాయ్ చేయాలంటే వెస్టేజ్ లోకి రావాలండి. లీడర్లు అయ్యారా బిజినెస్లు చేశారా తర్వాత విషయం. లైఫ్ జబ్బులు లేకుండా రోగాలతో రొస్టులతో లేకుండా తిని హాయిగా సంతోషంగా కుటుంబంలో ఉండాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి వెస్టేజ్ అనేది తీసుకొని వాడుకొని నాలెడ్జి నేర్చుకోవాలి అనేదే నా యొక్క ఉద్దేశం. ఇది అందరికీ నేను తెలియజేస్తాను నేనున్నంత వరకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విషువల్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత టైం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ సెషన్ అనేది ఇచ్చారండి. లీడర్స్ మరి ఒక సెషన్తో తర్వాత కలుద్దామండి.